చేసిన కుర్మా, వెజ్ బిర్యానీ అండ్ రైతా అనమాట. ప్రిపరేషన్ చూసేయండి. గైస్, ఈరోజు మనం బిర్యానీకి కుర్మా అనేది చేసుకుందాము. పొటాటో కుర్మా అనమాట, బంగాళదుంప కుర్మా. అది ఎలా చేసుకోవాలి చాలా ఈజీగా చెప్తాను నేను, చూసేయండి వీడియో. ఫస్ట్ మనం మసాలా కొంచెం వేసుకుందాము. ధనియాలు 2 స్పూన్లు వేసుకుందాము. గసాలు 1 స్పూన్, జీడిపప్పు 4-5 వేసుకోండి. ఎండు కొబ్బరి, దాల్చిన చెక్క, లవంగాలు 4 వేసుకోండి. అండ్ అల్లం 1 ఇంచు అల్లం ముక్క, 5-6 వెల్లుల్లి డబ్బలు వేసుకొని దీంట్లోనే ఇది బాగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోండి. చేసుకున్న తర్వాత దీంట్లోనే టొమాటో యాడ్ చేసుకోండి. టొమాటో యాడ్ చేసుకొని ఇంకా బాగా పేస్ట్ లాగా చేసుకోండి. అదే మనకి మెయిన్ అనమాట. ఈ పేస్ట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ ఈ కర్రీకి. సో నేను పేస్ట్ చేసుకొని చూపించేస్తాను. సో మనం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే యాడ్ చేసేసుకుందాము. ఇప్పుడు ఇది ప్రిపరేషన్ అనమాట. మనకి అది పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి, ఇందాక చెప్పినది. సో ఇప్పుడు ఆయిల్ అయితే యాడ్ చేసేసుకుందాం మనం. సో ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మనం జీలకర్ర యాడ్ చేసుకున్నాము. ఏంటండి జీలకర్ర యాడ్ చేస్తున్నారు అని అడగచ్చు. ఇది మనం మసాలాతో చేస్తున్నాను కాబట్టి, అన్ని మసాలాలే కాబట్టి వేసేది. కొంచెం మనకి డైజెషన్ ప్రాబ్లం లేకుండా ఉండటానికి నేను జీరా అనేది యాడ్ చేస్తున్నాను. జీరా ఇలా ఫ్రై అవుతుంటుంది. మనకి బిర్యానీ ఆకు, చెక్క, లవంగం, దాల్చిన చెక్క, లవంగాలు వేసుకొని, ఇలాచీ 1 వేసుకోండి. వేసుకొని ఫ్రై చేసుకోవాలి దీన్ని. సో దీన్ని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత నేను ముందుగా పొటాటోస్ అనేది ఒక 70% బాయిల్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా, చూస్తున్నారు కదా, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. అవి యాడ్ చేసేసుకుందాము. ఫ్రై అవుతున్న దాంట్లో మనం పసుపు అనేది యాడ్ చేసుకుందాము. 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని తిప్పేద్దాం. జస్ట్ ఇలా ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి మనకి పొటాటో అనేది. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, అది యాడ్ చేసుకుందాము. సో ఇది 1 మినిట్ ఫ్రై అయిన తర్వాత అది యాడ్ చేసుకుందాము. సో మనకి పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది ఇలా ఉంటుంది. ఇదైతే యాడ్ చేసేసుకున్నాము మనం ఫ్రై అయ్యే దాంట్లో. నేను పేస్ట్ అయితే యాడ్ చేసేసుకున్నాను. దీన్ని కొంచెం ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత మనకు ఆయిల్ అనేది సైడ్స్ వస్తుంది. అప్పుడు మనం కారం, మసాలాలను యాడ్ చేసుకున్నాము. సో చూసారుగా మనకి ఆయిల్ అయితే పక్కన సైడ్స్ వచ్చేసింది కదా. అప్పుడు నేను కారం అనేది 1 స్పూన్ యాడ్ చేసుకున్నాను. యాక్చువల్లీ కారం అనేది ఎక్కువ వేసుకోకండి. ఎందుకంటే అంతా మసాలా ఉంది కదా, పొట్టలో మంట వచ్చే, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకని నేను జస్ట్ 1 స్పూనే వేసాను. సో దీన్ని మనం కలుపుకుందాము. మనకి కారంతో పాటు మనకి ఎంతైతే కర్రీకి సరిపోతుందో అంత సాల్ట్, గరం మసాలా, ధనియాల పొడి అనేది కూడా నేను యాడ్ చేసేసుకున్నాను. ఇవి మొత్తం బాగా కలుపుకోవాలి. సో ఇప్పుడు కలిపేసుకుందాము మనం. సో మనం లిడ్ క్లోజ్ చేసేసుకుందాము. లిడ్ క్లోజ్ చేసేసి జస్ట్ ఒక 2 మినిట్స్ ఇలా ఉంచేసి, సైడ్స్ అయితే ఆయిల్ వచ్చేసి, ఆయిల్ వచ్చిన తర్వాత ఒక టీ గ్లాస్ ఉంటుంది కదా, ఒక టీ గ్లాస్ మనం వాటర్ అనేది యాడ్ చేసుకుందాం. ఎక్కువ యాడ్ చేసుకోకూడదు, టీ గ్లాసే యాడ్ చేసుకుందాం. నేను మీకు చూపిస్తాను. సో చూస్తున్నారు కదా, నాకు సైడ్కి ఆయిల్ అయితే వచ్చేసింది. సో ఒక టీ గ్లాస్, మీరు టీ తాగుతారు కదా, టీ గ్లాస్ అంటే తెలుస్తుంది కదా అందరికీ, ఆ టీ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసేసుకుందాం. అంతే, ఇంకెక్కువ యాడ్ చేసుకోకండి. యాడ్ చేసుకొని ఇది కలుపుకుందాము బాగా. సో నేను వాటర్ అయితే యాడ్ చేసేసుకున్నాను. మనకి ఇలా ఉంది కదా, మనకి యాక్చువల్లీ ఇలాగే కావాలి గ్రేవీ. ఇది కొంచెం బాయిల్ అవనిద్దాము. ఒక 1 or 2 మినిట్స్ పాటు బాయిల్ అవనిద్దాం. బాయిల్ అయిన తర్వాత మనకి గ్రేవీ అనేది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. మీకు చూపిస్తాను నేను. ఇప్పుడు బాయిల్ చేద్దాము. సో ఇప్పుడు లిడ్ తీద్దాము, ఎలా ఉందో చూసేద్దాము. ఆ స్మెల్ అయితే సూపర్ ఉంది అసలు, చాలా చాలా బాగుంది స్మెల్. సో చూస్తారు కదా, మనకి గ్రేవీ కూడా ఇలా రావాలి. చూపిస్తాను నేను మీకు. చూస్తారు కదా, ఇలా గ్రేవీ వస్తే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి
ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి. అంతే ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. ఇది నేను ప్రిపేర్ చేసిన వెజ్ బిర్యానీ. దీంతో కనుక ఆ గ్రేవీ కర్రీ తింటే కుర్మా అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి. అంతే వీడియో. బాయ్.